డిపోటర్ దేవేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో మొండికుంటలో ప్రముఖ కవి రచయిత జయ జయ హే తెలంగాణ గేయ రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ చిత్రపటానికి పూలదండ వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడల కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. అందశ్రీ ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఇంటి దగ్గర కుప్పకూలి గాంధీ ఆసుపత్రిలో మరణించిన విషాదకరమైన సంఘటన తెలంగాణ జనసమితి పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ తన రచన ద్వారా పాటల ద్వారా ఎంతో మంది తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసిన మహాకవి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రచయిత ఉద్యమకారుడిని తెలంగాణ కోల్పోవడం ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి సామాజిక చైతన్యకారుడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం గొంతెత్తి నినదించిన ఉద్యమ చైతన్య దీపిక అందశ్రీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ జనసమితి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ మండల అధ్యక్షులు సూరకట్టి ప్రభాకర్ రెడ్డి, నాయకులు మర్రి మధు, మేడపల్లి రాజేష్, కాకర్ల రామారావు, గూడూరి శ్రీనివాస్ రెడ్డి, నాగమ్మ, సుందర్, పాటు సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాకవి రచయిత జయ జయ హే తెలంగాణ రచయిత ఉద్యమకారుడు అందశ్రీ గారు ఈరోజు ఉదయం వారి స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయి గాంధీ ఆసుపత్రిలో ఈరోజు వారు పరమపదించడం ఎంతో బాధాకరం. ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి ప్రతీకైనటువంటి మరి అందశ్రీ గారు ఈరోజు హఠాన్మరణం చెందడం తెలంగాణ జనసమితి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి మరి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ కవి అందశ్రీ గారు తెలంగాణ కోసం మరి వారు చేయని పోరాటం కానీ, వారు రచించిన ఎన్నో గీతాలతోటి ఎంతో మంది ప్రజల్ని చైతన్యం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధన కోసం మరి వారు ఎంతో పోరాటం చేశారు. వారి పోరాట స్మృతిని స్మరించుకుంటూ ఈరోజు వారు మరి వారి యొక్క స్వప్నం, మరి వారి కళలు సాకారం కోసం తెలంగాణ